గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళితే కంచె గచ్చిబౌలిలోని భూముల్లో చెట్లు కొట్టివేయడంపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 7 వరకు చెట్లు కొట్టివేయడం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్న చెట్లను కొట్టివేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. కంచె గచ్చిబౌలిలోని భూముల్లో చెట్లు కొట్టివేయడంపై తెలంగాణ హైకోర్టు అయితే స్టే ఇవ్వడం చూస్తున్నాం. మనం తాజా సమాచారంలో ఈ నెల 7 వరకు కూడా చెట్లు కొట్టివేయడం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, 7వ తారీఖు వరకు చెట్లు కొట్టివేయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఏంటి దీని మీద పూర్తి అప్డేట్? లక్ష్మి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే రోజు రోజుకి కూడా ఈ హెచ్సియు సంబంధించినటువంటి భూముల వ్యవహారం అయితే చాలా తీవ్రతరంగా మారుతున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు ఒక్కసారిగా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి భూములను, హెచ్సియుకి సంబంధించినటువంటి భూములను అక్రమంగా ప్రభుత్వం లాగేసుకుంటుంది. తమ పోరాటం చేస్తున్న తమ పైన లాఠీ చార్జ్ చేస్తున్నారంటూ కూడా వారంతా కూడా తీవ్రతరంలో ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం అంటే సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు అయితే మాత్రం ఇటు హైకోర్టుకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ కి అయితే కీలక ఆదేశాలే జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా దానికి సంబంధించినటువంటి అక్కడ విజిట్ చేయాలి, దాన్ని పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలంటూ కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్కి అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇక్కడ ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. ఏ విధమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు కానీ స్టే కానీ ఇవ్వట్లేదు, కానీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మాత్రం చెట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నరకొద్దు, వాటిపైన ఎలాంటి నరికివేత ఉండొద్దు అంటూ కూడా తెలంగాణ సీఎస్కి అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో హైకోర్టు కూడా 7వ తారీఖు వరకు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ.